శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు జపించుకోవాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, వారమంతా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలో, ఈ వారం వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ యథావిధిగా ఉంటాయి. సహోద్యోగులతో కానీ బాస్తో కానీ ఆ టెన్షన్స్ అలానే ఉంటాయి. కొలీగ్స్తో బాస్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ యావరేజ్గానే ఉంటుంది, అంత గొప్పగా ఉండదు. బుధుడు ఈ వారం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం కూడా లేదు. కాబట్టి మేషరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా వెంటనే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం కష్టం. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళు సంతాన పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు, ఇప్పుడు కుజుడు కూడా వచ్చాడు. కుజకేతువులు పంచమంలో ఉన్నారు. పంచమంలో కుజకేతువులు ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి చిల్డ్రన్ పరంగా ఏదో ఒక ప్రాబ్లం ఈ వారం ఉంటుంది. సంతానం కలగాల్సిన వాళ్ళకి సంతానం ఆలస్యం అవటం కానీ, లేదా సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లల గురించి ఏదో ఒక ఆందోళన, వాళ్ళ ఉద్యోగం గురించో, వాళ్ళ పెళ్లి గురించో, వాళ్ళ వ్యాపారం గురించో, వాళ్ళ ఆరోగ్యం గురించో, పిల్లల పరంగా ఏదో ఒక టెన్షను మేషరాశి వాళ్ళకి ఈ వారం ఉంటుంది. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు ఒక్కడ బాగున్నాడు. శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా పైకి నవ్వుతూ ఉంటారు, అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు, అవసరానికి ధనం వస్తూ ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఒక్కొక్కసారి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. రవి బలం పెరగాలంటే రోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోండి. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే రవి బలం పెరుగుతుంది. ఎక్కడైనా సూర్యాలయం ఉంటే దర్శనం చేసుకుని వస్తే ఇంకా మంచిది. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ, ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకోండి. గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చదివినా విన్నా బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. ఇలా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే, గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి రవి ఈ వారం జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి కొద్దిగా కొనసాగుతూ ఉంటాయి. కంటికి గుండెకి సంబంధించి ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 2వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. వృషభ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు కొడతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు, కొత్త జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలనే వస్తాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇంటర్వ్యూలో క్లిక్ అవుతారు. కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగానే ఉన్నాడు. కుజుడు చతుర్థ కుజ దోషంలోనే ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా ఆ టెన్షన్స్ వృషభ రాశి వాళ్ళకి అలానే ఉంటాయి. ఆ విషయంలో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవటం, 1కి 10 సార్లు ఆలోచించి ప్రాపర్టీస్ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అప్పులవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం లేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. సోదరులతో సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ఈ సమస్యలు ఉంటాయి. శుక్రుడు 12లో ఉన్నాడు, ఖర్చు స్థానంలో, అంటే మనీ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మనీ ఎక్స్పెండిచర్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి వృషభ రాశికి ప్రధానంగా బుధుడు బాగున్నాడు. రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాలేవు. రవి బలం పెరగాలంటే
రోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోండి. ఎండుమిరపకాయ గింజలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం చేస్తే కూడా రవి బలం పెరుగుతుంది. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే రవి బలం పెరుగుతుంది. అప్పుడు ఆఫీసు టెన్షన్స్ ఉండవు, హెల్త్ ఆస్పెక్ట్లో ప్రాబ్లమ్స్ ఉండవు. కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది. దీనివల్ల ప్రాపర్టీ టెన్షన్స్, బ్రదర్స్తో టెన్షన్స్ అవేవి లేకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. వీలైనప్పుడు రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయ దీపాలు పెడితే ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ దోషం పోవటానికి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. అలాగే నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే అర్ధాష్టమ కుజదోషం పోవటానికి నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే అర్ధాష్టమ కుజదోషం పోతుంది. ఇలా రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు పరిహారం చేసుకుంటే ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి రవి 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో అజ్ఞాత శత్రువులు ఉంటారు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిమ్మల్ని వెన్నుపోటు పడవాలని చూస్తారు, జాగ్రత్తగా ఉండాలి. బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే జాబ్ రావటం కష్టం. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అయితే కుజుడు మాత్రం 3వ స్థానంలో బాగున్నాడు. అంటే ప్రాపర్టీస్ కొనే యోగం మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ కొనటం లేదా ఉన్న ప్రాపర్టీ ఎక్కువ రేటుకి అమ్మేసుకోగలగటం ఇలాంటి బెనిఫిట్స్ పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, అప్పులు క్లియర్ చేస్తారు, బ్యాంక్ లోన్ కావాలంటే శాంక్షన్ అవుతుంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల ఇంకా ప్రాపర్టీస్ గెయిన్ చేయగలుగుతారు. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా 3వ ఇంట్లో కుజుడు వల్ల మిథున రాశి వాళ్ళకి కనిపిస్తాయి. శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. అంటే మిథున రాశి వాళ్ళకి కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. రవి బుధులే బాలేరు. రవి బలం పెరగాలంటే రోజు కూడా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణుమూర్తికి సంబంధించిన ఏ అవతార స్వరూపానికి సంబంధించిన ఆలయానికైనా వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించటం, ఇంట్లో గణపతి దగ్గర కానీ దేవాలయంలో గణపతి దగ్గర కానీ కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించడం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. కాబట్టి విష్ణుమూర్తిని, గణపతిని పూజిస్తే ఈ వారం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ కానీ, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ కానీ వీలైనప్పుడల్లా వింటూ ఉండండి. బ్రహ్మాండంగా రవి బుధుల బలం పెరుగుతుంది. కుజుడు శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ ఇంట్లో యోగిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. అయితే బుధుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడ్డా అనుకున్న స్థాయిలో ర్యాంకులు రావు. ఇంటర్వ్యూకి వెళ్ళి బాగా పర్ఫామ్ చేసినా కొత్త జాబ్ రావటం కష్టం. బిజినెస్ ఎంత బాగా కష్టపడి ముందుకు తీసుకెళ్ళినా పెద్దగా లాభాలు కనిపించవు. వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగంలో అంత లాభాలు కనిపించవు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా పెద్దగా లాభం ఉండదు. కానీ ఉన్న ఉద్యోగంలో మాత్రం రవి బలం ఉంది కాబట్టి ప్రమోషన్లు వస్తాయి, మంచి స్థాయిలో ఉంటారు. మీకు గ్రోత్ అనేది ఉన్న జాబ్లోనే చాలా బాగుంటుంది. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కోపం వల్ల కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కళారంగం కానీ, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు కానీ అంత గొప్పగా ఆశించినంతగా ఫలితాలు కనిపించవు. కాబట్టి కర్కాటక రాశికి
రవి బలం ఒక్కటే ఉంది, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం గం నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టుకొని గరిక ఎర్ర పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోండి. అలాగే రోజు గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి, బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, ఆలయంలో దీపం వెలిగించడం, నరసింహస్వామికి తులసి మాలికని సమర్పించడం, ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవటం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి ఇవ్వటం చేసుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి రవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి 10th హౌస్లో చాలా బాగున్నాడు. ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వచ్చే యోగం ఉంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయండి, ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ కనిపిస్తుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. అలాగే బుధుడు 11వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. సింహరాశి విద్యార్థులకు తిరిగే లేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు సింహరాశి విద్యార్థులకు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యారంగం తిరుగులేదు, ఉద్యోగ రంగం తిరుగులేదు, వ్యాపార రంగం తిరుగులేదు. చక్రం తిప్పే విధంగా రవి 10వ ఇంట్లో, బుధుడు 11వ ఇంట్లో సింహరాశికి ఈ వారం యోగిస్తున్నారు. అయితే కుజుడు జన్మంలో ఉన్నాడు. ముక్కు మీద కోపం ఉంటుంది, నా మాట నెగ్గాలనుకుంటారు. ఆ ముక్కు మీద కోపము, నా మాట నెగ్గాలనే మనస్తత్వం వల్ల ఇంటా బయట కొన్ని సమస్యలు ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. శుక్రుడు 9వ స్థానంలో కూడా యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉన్నప్పుడు లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో చక్రం తిప్పగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగున్నా కూడా కుటుంబంలో కానీ బయట కానీ జన్మంలో కుజుడి వల్ల ఆ కోపం రావటం, నా మాట నెగ్గాలనుకోవటం వల్ల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ వారం సింహరాశికి ఎక్సలెంట్గా ఉంది. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు ఒక్కడే బాలేడు. కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని ఎల్లవేళలా ఈ వారం చదువుకోండి. వీలైనప్పుడల్లా చదువుకోండి. రోజు 9 సార్లు కానీ 11 సార్లు కానీ కనీసం చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకోవటం, స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, తులసి మాలిక ఇవ్వటం, నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేయటం చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కుజుడికి సంబంధించిన ఈ ఒక్క పరిహారాలు చేసుకుంటే చాలు. ఈ వారం మొత్తం కూడా రవి, బుధుడు, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు. సింహరాశి వాళ్ళకి తిరుగులేని ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి రవి 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. జాబ్లో టెన్షన్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే రావటం కష్టం. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. పెద్దగా లాభాలు కనిపించవు. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. శత్రువులు ఉంటారు. నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. ఇది బెనిఫిట్. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల కన్యారాశి వాళ్ళు ట్రబుల్స్ నుంచి బయటపడతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మాత్రం బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రమే బ్రహ్మాండంగా ఉంటుంది. మిగిలిన వ్యాపారాలు అంత గొప్పగా ఉండవు. అంటే ఈ వారం శుక్రుడు బాగున్నాడు, కానీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు. ఈ 3 గ్రహాలు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి ఆలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనె పోసి వెలిగించండి. అలాగే ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కూర్చొని చదవండి. లేదా రోజు ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. రవి, బుధుడు, కుజుడు ఏకకాలంలో యోగిస్తారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ శ్లోకాన్ని, సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరిస్తూ ఉండండి. రోజు కనీసం 9 సార్లు కానీ 11 సార్లు కానీ నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో ప్రదోష కాలంలో కానీ చదివితే అద్భుత ఫలితాలు వస్తాయి. నరసింహస్వామిని ఎంత పూజిస్తే కన్యారాశి వాళ్ళకి
ఈ వారం అంత అద్భుత ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే ఈ వారం మొత్తం రవి బుధుడు కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తారు. వారమంతా కూడా కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ ఇంట్లో ఉన్నాడు. హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకి కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. ఆఫీసులో కూడా టెన్షన్స్ ఉంటాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ అనేది కనిపించదు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రవి బుధుడు తులారాశి వాళ్ళకి ఈ వారం యోగించట్లేదు. కుజుడు మాత్రం 11వ స్థానంలో యోగిస్తున్నాడు. ప్రాపర్టీ ఆస్పెక్ట్లో బాగుంది. స్థిరాస్తులు కొనుక్కునే యోగం ఉంది. ఉన్న స్థిరాస్తులు మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే యోగం ఉంది. అప్పులు క్లియర్ చేసే యోగం ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే యోగం ఉంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల బెనిఫిట్స్ పొందే యోగం ఉంది. ఇవన్నీ ఉన్నాయి, కానీ విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మాత్రం రవి బుధుల బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పెళ్ళిళ్ళు చేతి వరకే నిశ్చయం అయిపోతున్నట్టే అయిపోయి మళ్ళీ జారిపోతూ ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైట్స్ అవ్వటం, ఇలాంటివన్నీ 7వ స్థానంలో శుక్రుడి వల్ల జరుగుతాయి. కళారంగం అంత గొప్పగా ఉండదు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు బాగుండవు. మిగిలిన బిజినెస్లు కూడా బాగుండవు. ఎందుకంటే బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి ఏ బిజినెస్ అయినా తులారాశి వాళ్ళకి ఈ వారం అంత గొప్పగా ఉండదు. విద్యారంగము, ఉద్యోగ రంగము, వ్యాపార రంగము, ఈ రంగాల్లో మాత్రం తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. కానీ దీర్ఘకాల గ్రహాలు గురువు కానీ, శని కానీ, కేతువు కానీ యోగించటం వల్ల ఈ సమస్యల నుంచి తొందరగానే బయటపడతారు. కానీ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం రవి బుధుడు శుక్రుడు యోగించకపోవటం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కనిపిస్తూనే ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కనిపిస్తూనే ఉంటాయి. కుజుడు ఒక్కడే బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీసు, రియల్ ఎస్టేటు, బ్యాంక్ లోన్స్, అప్పులు, ఈ ఆస్పెక్టులో అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి రవి బుధుడు ఏకకాలంలో యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదవండి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అద్భుత ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు అంటే కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి కుజుడి బలం ఉంది. రవి బుధుడు శుక్రుడు యోగించట్లేదు కాబట్టి వీటికి పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి 7వ స్థానంలో, బుధుడు 8వ స్థానంలో ఈ వారం సంచారం చేస్తున్నారు. రవి బుధుల బలం లేదు. ఆఫీసులో కంబైన్డ్గా ఎంత వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి చదివినా రావాల్సిన ర్యాంకులు రావు, తక్కువ ర్యాంకులే వస్తూ ఉంటాయి. బిజినెస్ ఎంత బాగా చేసినా రావాల్సిన ప్రాఫిట్స్ రావు, తక్కువ ప్రాఫిట్సే వస్తాయి. ఇంటర్వ్యూ ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా లాస్ట్ మూమెంట్లో ఇంటర్వ్యూలో ఏదో చిన్న ఫాల్ట్ అయ్యి సెలెక్ట్ కావడం కొత్త జాబ్కి కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వృశ్చిక రాశి వాళ్ళకి రవి బుధుల బలం లేదు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ కూడా అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేటు గొప్పగా ఉండదు. అలాగే శుక్రుడు 6వ స్థానంలో ఫేవరబుల్గా లేడు కాబట్టి ఖర్చులు కూడా బాగా ఉంటాయి. ఆడవాళ్ళకైతే వృశ్చిక రాశి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వారం గోచార గ్రహాల్లో రవి బుధుడు కుజుడు శుక్రుడు 4 గ్రహాలు ఫేవరబుల్గా లేవు. కాబట్టి ఏం చేయాలంటే వృశ్చిక రాశి వాళ్ళు రవి బలానికి గోధుమలు, బుధుడి బలానికి పెసలు, కుజుడి బలానికి కందులు, శుక్రుడి బలానికి బొబ్బర్లు అంటే అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు చప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలలో రవి కుజుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి నరసింహస్వామి టెంపుల్లో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని నరసింహస్వామికి ప్రదక్షిణలు చేసుకోవటం, ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేస్తే రవి కుజుల బలం పెరుగుతుంది. అష్టమ బుధ దోషం పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి.
గణపతికి సంబంధించిన హేరంబ గణపతి మంత్రం చదవాలి. ఓం గూం హేరంబాయ నమః 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని కొబ్బరి చిప్పలో వెలిగించాలి. అప్పుడు అష్టమ బుధ దోషం పోతుంది. అంటే ఒక ఖాళీ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి 2 ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారంలో వచ్చే విధంగా గణపతి టెంపుల్లో దీపం పెట్టాలి. దీన్ని క్రాస్ ఒత్తుల దీపం అంటారు. క్రాస్ ఒత్తుల దీపం పెడితే గణపతి టెంపుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ బుధ దోషం పోతుంది. అప్పుడు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు ఆవుకి ఎలాగూ తినిపిస్తాం కాబట్టి రవి బుధుల బలం పెరుగుతుంది. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. హేరంబ గణపతి మంత్రం ద్వారా అన్ని రకాలుగా బుధుడి బలం పెరిగి వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. ఈ పరిహారాలు చేసుకుంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రవి 6వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. హెల్త్ ఆస్పెక్ట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. రహస్య శత్రువులు, బహిర్గత శత్రువులు అందరూ నశించిపోతారు. ఆఫీసులో కొలీగ్స్ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. బాస్ సపోర్ట్గా ఉంటాడు. పాలిటిక్స్లో బెనిఫిట్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువులు మీకు అనుకూలంగా ఉంటారు. అగ్రికల్చర్లో టాప్లో ఉంటారు. ఈ బెనిఫిట్స్ అన్నీ 6వ స్థానంలో రవి వల్ల ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తాయి. అయితే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేస్తే పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఇండివిజువల్గా చదువుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా పెద్దగా లాభాలు ఉండవు. ఇండిపెండెంట్గా చేసుకునే బిజినెస్లో ఈ వారం కొంత లాభాలు ఉంటాయి. అలాగే జాబ్ పరంగా కూడా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే రావటం కష్టం. బుధుడి బలం లేదు కాబట్టి కంబైన్డ్ స్టడీస్ కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ పెద్దగా లాభాలు ఉండవు. బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ట్రై చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ వారం ఆ జాబ్ రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అంత గొప్పగా ఉండదు. అలాగే శుక్రుడు 5వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి పిల్లల్లో ఆడపిల్లల వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు బాగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. ఒక్క బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో మాత్రమే లాభం కనిపిస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో లాభాలు కనిపిస్తాయి. ధనుసు రాశి వాళ్ళకి రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం చేయాలి. కేజింబావు పెసలు, కేజింబావు కందులు దానం ఇస్తే బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించాలి. గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. లేదా ఇంట్లో గణపతి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయాలి. గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివితే ఈ సప్తమ బుధ దోషం తొలగిపోతుంది. ఓం వికటాయ నమః. వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతికి నమస్కారం. రోజు 21 సార్లు చదువుకోండి. ఈ మంత్రం చదువుకుంటూ గణేష పంచరత్న స్తోత్రం కానీ సంకటనాశక గణేష స్తోత్రం కానీ వింటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. లేదా ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. మందార పూలతో సుబ్రహ్మణ్యుడికి అర్చన చేయించుకుంటే చాలా మంచిది. ఓం సాం శరవణ భవ రోజు 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేస్తే కుజుడి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గణపతిని, సుబ్రహ్మణ్యుని ఈ వారం పూజిస్తే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఈ వారం మొత్తం పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. మకర రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల కొన్ని టెన్షన్స్ ఉంటాయి. బుధుడు మాత్రం 6వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు తిరుగుండదు. మకర రాశి విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. ఆ ర్యాంకులు కొట్టడంతో పాటుగా టాప్ పొజిషన్లో కూడా ఎడ్యుకేషన్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మకర రాశి వాళ్ళకి కొత్త జాబ్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యారంగం, ఉద్యోగపరంగా, వ్యాపార రంగం మకర రాశి వాళ్ళకి తిరుగుండదు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ వస్తుంది. ఉన్న జాబ్లో మాత్రం రవి బలం లేదు కాబట్టి కొంత టెన్షన్స్ ఉంటాయి. విద్యారంగం, వ్యాపార రంగం అసలు తిరుగులేదు. బ్రహ్మాండమైనటువంటి విధంగా విద్యారంగంలో విద్యార్థులు సక్సెస్ అవుతారు. బిజినెస్లో బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవుతారు.
కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గండం ఉంది, కింద పట్టం కానీ దెబ్బలు తగలటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయండి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో అయితే విపరీతమైన లాభాలు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు మకర రాశి వాళ్ళకు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ రోజు చదువుకోండి. ఓం సవిత్రే నమః రోజు 21 సార్లు ఈ మంత్రం చదవండి. సూర్యుడికి ఎర్రపూలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు వేసి నీళ్లలో ఆ నీళ్లు రాగి చెంబులో పోసి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం విడిచిపెట్టండి. బ్రహ్మాండంగా రవి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే రవి బలం పెరుగుతుంది. అయితే ఇక్కడ అష్టమ కుజ దోషం ఉంది. ఇది మకర రాశి వాళ్ళకి ఈ వారం డేంజర్గా ఉంది. దెబ్బలు తగలటం, గాయాలు అవ్వటం, గండాలు, బండి మీద నుంచి కానీ కింద పట్టడం, కారులో వెళ్తుంటే ఏదైనా దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి నరసింహస్వామి టెంపుల్లో గండదీపం వెలిగించుకోండి. అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. నరసింహస్వామి టెంపుల్ ఎక్కడున్నా సరే ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని దక్షిణం వైపు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపం పెట్టిరండి. దాన్ని గండదీపం అంటారు. అప్పుడు మీకు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. లేదా నరసింహస్వామి టెంపుల్లో స్వామికి ఒకసారి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుని రండి. అలా చేసిన గండాలు తొలగిపోతాయి. రోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అప్పుడు ప్రమాదాలు ఉండవు, గండాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మకర రాశి వాళ్ళకి రవి బలము కుజుడి బలం లేదు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వార ఫలాలు చూసే 4 గోచార గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకి అంత సక్సెస్ ఏముండదు, గొప్ప ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రాదు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న గురుబలం ఉంది కాబట్టి మళ్ళీ వాటి నుంచి బయటపడతారు. దీర్ఘకాల గ్రహం గురువు యోగిస్తున్నాడు. దానివల్ల ఈ ట్రబుల్స్ అన్నీ, ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ ఉన్నా వాటి నుంచి బయటపడతారు. అయితే సప్తమ కుజదోషం ఉంది కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కానీ మళ్ళీ గురుబలం ఉంది కాబట్టి మళ్ళీ ఏదో ఒక సంబంధం వచ్చి సెట్ అవుతుంది. గొడవలు అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు. శుక్రుడి బలం లేదు, 3వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. గురుబలం అనేది రక్షిస్తున్నప్పటికీ రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రెమెడీస్ ఏం చేయాలంటే రవికి గోధుమలు, బుధుడికి పెసలు, కుజుడికి కందులు, శుక్రుడికి అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం, కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని నరసింహస్వామికి అభిషేకం చేయించుకొని నరసింహస్వామి టెంపుల్లో 365 ఒత్తుల దీపం పెట్టాలి. నరసింహస్వామి టెంపుల్లో సమ్మార్జన చేయాలి. ఆలయాన్ని చీపురుతో చెమ్మటం, ముగ్గులు వేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా నరసింహస్వామి టెంపుల్లో సమ్మార్జన చేస్తే, ఆలయంలో సేవ చేస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కుంభరాశికి విశేషంగా యోగిస్తారు. దాంతోపాటుగా కాలభైరవ దర్శనం కూడా చేసుకోండి. కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. మారేడు దళాలతో ఒకసారి పూజ చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకు, కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. అప్పుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో మీకు యోగిస్తాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, కాలభైరవ స్తోత్రం ఈ 2 చాంటింగ్స్ వినండి. ఓం నమో నారసింహాయ, ఓం అష్టభైరవాయ నమః ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకున్న రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు విశేషంగా యోగిస్తాయి. ఈ ఉగ్రదేవతలు ఈ 3 గ్రహాల బలం పెరగటానికి విశేషంగా సహకరిస్తారు. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది.
అలాగే ఆవుకు కూడా నానబెట్టిన బొబ్బర్లు తినిపించిన కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చిన శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆఫీసులో ఎలాంటి టెన్షన్స్ ఉండవు. కొలీగ్స్, బాస్ అందరూ ఫేవరబుల్గా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ ఉంటుంది. రాజకీయాల్లో బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల సపోర్ట్ ఉంటుంది. తండ్రి వల్ల కూడా మంచి బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. బుధుడు 4వ స్థానంలో బాగున్నాడు. మీనరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు అంటే విద్యార్థులకు బాగుంటుంది, ఉద్యోగస్తులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, ఉన్న ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది. అయితే మీనరాశి వాళ్ళకి కుజుడు కూడా బాగున్నాడు. 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. ప్రాపర్టీ అమ్మాలంటే మంచి రేటుకు అమ్ముతారు. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ 6వ ఇంట్లో కుజుడి వల్ల ఉంటాయి. శత్రువులు నశించిపోతారు. భయంకరమైన శత్రువులు మిత్రులుగా మారిపోతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు క్లియర్ చేయగలుగుతారు. శుక్రుడు 2వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మాటలతో మీకు కావలసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే 4 గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు మీనరాశికి ఎక్స్ట్రాడినరీగా ఫేవరబుల్గా ఉన్నారు. ఈ వారం మీనరాశికి తిరుగుండదని చెప్పాలి. అయితే ఏలినాటి శని దోషం కొద్దిగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. గురుబలం కూడా తక్కువ ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకు పూజ చేయించుకోండి. సింధూర పూజ చేయించుకోండి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి మంత్రం హం హనుమతే నమః 21 సార్లు చదువుకోండి. హనుమద్ 12 నామ స్తోత్రం చదువుకోండి. అప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏలినాటి శని దోషం కూడా తొలగిపోతుంది. శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే గురుబలం పెరుగుతుంది. శ్రీం శివాయ నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రం చాంటింగ్ వినండి. గురుబలం పెరుగుతుంది. కాబట్టి 4 గోచార గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. మీనరాశి ఈ వారం జాక్పాట్ కొట్టారని చెప్పచ్చు. కానీ దీర్ఘకాల గ్రహాలు గురువు, శని కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళు ఈ వారం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.